నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక కువైటీ పౌరుడికి మనం చూసుకుంటే కానీ వివిధ కేసుల్లో అయితే 90 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ జైలు శిక్ష పడిన అనంతరం ఆ యొక్క కువైటీ పౌరుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడనమాట. వివరాల్లోకి వెళితే దశాబ్ద కాలంగా తప్పించుకొని తిరుగుతూ ఉన్న ఒక కువైటీ పౌరుడు బహుళ మాదక ద్రవ్యాల కేసుల్లో మొత్తం 90 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సిన కువైటీ పౌరుడు తప్పించుకునే సంఘటనను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ముగించారు. పారిపోయిన కువైటీ వ్యక్తిపై ఉన్న అభియోగాలు మాదక ద్రవ్యాలు కలిగి ఉండటం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులని చెప్పేసి భద్రతా వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తి 2013 నుంచి నీడలో నివసిస్తూ ఉన్నాడని చెప్పేసి 10 ఏళ్లకు పైగా అరెస్టు నుంచి విజయవంతంగా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అలాగే జహరా ప్రాంతంలోని అతని యొక్క స్నేహితుల్లోని ఒకరి ఇంట్లో తల దాచుకొని అక్కడ దాక్కొని ఉన్నాడని చెప్పి సమాచారం అందిన తర్వాత ఖచ్చితమైన నిఘా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్నైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక దళం ఆ ప్రదేశానికి చేరుకొని ఆ యొక్క ఇంటిని చుట్టుముట్టి ఎటువంటి సమస్య లేకుండా నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పి అరెస్టు చేసిన తర్వాత పారిపోయిన వ్యక్తిని ప్రశ్నించడం కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అజ్ఞాతంలో గడిపిన సంవత్సరాలలో అతని యొక్క కదలికలను పరిశీలించడం ప్రారంభించామని చెప్పేసి అలాగే అతనికి వివిధ మాదక ద్రవ్యాల కేసుల్లో 90 సంవత్సరాల జైలు శిక్ష పడితే ఆ యొక్క జైలు శిక్ష నుంచి తప్పించుకొని 10 ఏళ్లకు పైగా తిరుగుతూ ఉన్నాడనమాట. అలాగే ఒక 10 సంవత్సరాలు పోలీసులకు చిక్కకుండా అతడు ఎలా తిరగగలిగాడో అలాగే ప్రస్తుతం పోలీసులకు ఖచ్చితమైన సమాచారం రావడంతో స్నేహితుల ఇంట్లో జహరా ప్రాంతంలోని ఒక స్నేహితుల ఇంట్లో అతడైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జరిగిందనమాట. ప్రస్తుతం కువైట్ లోని చట్టాలు మనం చూసుకుంటే కఠినంగా ఉన్నాయి కాబట్టి చెడు మార్గాలలో ఎవరు వెలవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎదులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.